Good morning class, welcome to your daily current affairs on paper Hindu. So ఏ important articles అన్న చూసేద్దాం ఈరోజు. Fine. So Jagan asks center to resolve bifurcation issues at the earliest. So మనకు bifurcation 2014లో జరిగింది. దాని ప్రకారము ఈ అసెట్స్ డివిజన్ ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి కదా, వీటిని త్వరగా రిజాల్వ్ చేయండి అని, ప్లస్ పోలవరం రిలేటెడ్ ప్రాజెక్ట్కి మాకు పర్మిషన్స్ కావాలి అని చెప్పి అడిగారు అనమాట. సో విల్ జస్ట్ సీ దిస్ and there is enough. Okay, we'll go with the next article. Chief Minister Y.S. Jagan Mohan Reddy met Prime Minister Narendra Modi, the Union Home Minister Amit Shah, Finance Minister Nirmala Sitharaman in New Delhi. So Mr. Jagan asked the centre to give its approval for the construction cost of Polavaram project. So Polavaram project యొక్క construction cost ఏదైతే ఉందో దానికి మీరు అప్రూవల్ చేయండి. So which is estimated to be 55,548 crores. ఇది ఎస్టిమేషన్ కాస్ట్ అనమాట. సో నాట్ టు స్పీడ్ అప్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఇనీషియల్గా అయితే 17,144 crores అయితే కావాలి. ఇనీషియల్గా దానికి అప్రూవల్ కావాలి అని చెప్పి అడిగారు. ఓకే, ఇది నేషనల్ ప్రాజెక్ట్ కాబట్టి ఎవరు ఇవ్వాలి దీనికి ఫండింగ్? సెంటర్ ఇవ్వాలి అంతే. ఓకే, నెక్స్ట్ ఈరోజు మొత్తానికి ఒక 2-3 ఆర్టికల్స్ చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. సో విల్ సీ దట్. And rest of the topics which are slightly important also we will see. So ఇది slightly important. So heavy rain and rough sea batter Kerala and Karnataka. So ఇప్పుడు present చూసుకున్నట్లయితే మాన్సూన్ సీజన్ కదా ఇది. సో మాన్సూన్ సౌత్ వెస్ట్ మాన్సూన్ ఇండియాకి ఎంటర్ అయిపోయింది. ఇట్స్ ఆల్రెడీ ఇన్ టు ఇండియా ఇన్ ద కంట్రీ. సో ఏమి కేరళ కర్ణాటక కోస్ట్లో హెవీ రెయిన్స్ అన్నది చూస్తున్నాం. అండ్ ఇట్స్ బీన్ డిలేడ్. యాక్చువల్లీ బై జూన్ 1st వచ్చేసి ఉండాల్సింది, June 15th వచ్చిందనమాట. సో నౌ దీస్ పర్టికులర్ కోస్ట్ ఆఫ్ కర్ణాటక అండ్ కేరళ ఆర్ సీయింగ్ హ్యూజ్ రెయిన్ఫాల్. Okay, so Kerala has been witnessing the incessant rainfall for the third consecutive day triggered by a cyclonic circulation over the Bay of Bengal. So ఏమైంది, cyclonic circulation Bay of Bengal తో పాటు ఇంటిగ్రేట్ అయిపోయింది అనమాట. ఇక్కడ ఏది ఇట్లా కోస్ట్ టచ్ అవడంతో మనకి ఇక్కడ కూడా ఫుల్ రెయిన్స్, 3 days కంటిన్యూస్ రెయిన్స్ అంటే కేరళలో. సో ఇన్ కర్ణాటక 4 die in 2 days in rain related incidents. సో ఎంతమంది చనిపోయారు అని పక్కన పెడితే ఓవరాల్ యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ రైట్ నౌ ద మాన్సూన్ ఈస్ హెవీ. So it is impacting Kerala and coast of Karnataka. That is what important in this article. Rest all nothing is there. Yeah. So this is one of the important articles for today. Cabinet gives nod to data protection bill. సో దీని మీద చాలా ఇష్యూస్ జరిగాయి కదా. ఇనీషియలీ దే టోల్డ్ దట్ దే విల్ బి ఇంట్రడ్యూసింగ్ దిస్ పర్టికులర్ బిల్. పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేసి ఫర్దర్గా ఇష్యూస్ ఉన్నాయని చెప్పి బ్యాక్ చేశారు. తర్వాత మళ్ళీ దాన్ని రీఅమెండ్మెంట్, దట్ మీన్స్ నాట్ రీఅమెండ్మెంట్, సమ్ చేంజెస్ దే బాట్ ఇన్ టు దట్ పర్టికులర్ ప్రొటెక్షన్ బిల్, డేటా ప్రొటెక్షన్ బిల్, అండ్ దే ఓపెన్డ్ ఇట్ ఫర్ ఆల్మోస్ట్ లైక్ 3 to 4 months ఫర్ పబ్లిక్ రివ్యూ. సో ఎవరైతే ఇది సివిల్ సొసైటీస్ ఉన్నారో లేదంటే ఎన్జిఓస్ ఉన్నారో కామన్ పబ్లిక్ అందరికీ ఇది ఓపెన్లో పెట్టారు ఫీడ్బ్యాక్ కోసం. సో ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే, అంటే వన్ ఆఫ్ ద క్రిటిసిజం అనమాట డేటా ప్రొటెక్షన్ బిల్ మీద, దే హ్యావ్ గివెన్ సో ఆల్మోస్ట్ లైక్ 2,000 plus people, 20,000 comments were received. ఎప్పుడైతే ఈ పోర్టల్ ఓపెన్ చేసి పెట్టారో 20,000 comments ఈ డేటా ప్రొటెక్షన్ బిల్ మీద అమెండ్మెంట్స్ ఏవేవి చేయొచ్చు, లైక్ ఫర్దర్గా అప్డేషన్స్ ఏవేవి చేయొచ్చు అని చెప్పి ఇచ్చారు. బట్ ఇప్పుడు చూసినట్లయితే డ్రాఫ్ట్ బిల్లుకి ఇప్పుడు అప్కమింగ్ బిల్లుకి పెద్ద తేడా ఏం లేదు. ఇట్స్ ఆల్మోస్ట్ ద సేమ్ కేస్. అది ఇష్యూ అనమాట. సో వెన్ ఇట్ ఈస్ సేమ్ కేస్ 20,000 comments వచ్చినప్పుడు వాట్ అట్లీస్ట్ మినిమం చేంజెస్ అన్నా ఉండాలి కదా. బట్ దే అండర్స్టూడ్ దట్ దెర్ ఇస్ వెరీ దెర్ ఇస్ ఆల్మోస్ట్ నో చేంజెస్ అబ్జర్వ్డ్ ఇన్ ద డ్రాఫ్ట్ బిల్ అండ్ ద ఫైనల్ బిll. So there is no change, that you need to understand. And the center has refused to showcase what are the comments that have been received. This is also one of the major criticism. These are the criticism angles that you need to understand. ఎప్పుడైనా సరే ఒక పర్టికులర్ బిల్ కానీ లేదంటే ఇంపార్టెంట్ నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు దాని క్రిటిసిజం ఎంత చదవాలో పాజిటివ్స్ అంతలానే చదవాలి. సో పాజిటివ్స్ అన్నది ఏంటి, దిస్ విల్ ఇంటిగ్రేట్, ఇట్ విల్ ప్రొటెక్ట్ అవర్ యూజర్స్ డేటా, ఎన్క్రిప్షన్ జరుగుతుంది, అండ్ హూ ఎవర్ ఆర్ క్రియేటింగ్ దిస్ ఫేక్ న్యూస్ కానీ అవి ఇమీడియట్గా ఐడెంటిఫై చేయొచ్చు. ఆల్ దీస్ ఆర్ ద పాజిటివ్ ఆస్పెక్ట్స్. బట్ వాట్ ఈస్ ద నెగటివ్ ఆస్పెక్ట్? This integration with civil society or understanding public opinions is lacking still. Okay, fine.
So the legislation will be introduced in parliament in the monsoon season. So in monsoon season lo parliament lo ee bill ni praveshistaru. So it specifies norms on management of personal data of Indian residents, and activists have been raised concerns on an amendment to the RTA Act 2005 that would prohibit government departments from sharing personal information. Clarity chudandi. So ikkada veelaku ichina issue enti, right now the issues is that people have raised, ఎవరైతే యాక్టివిస్ట్ వాళ్ళే కదా అక్కడ పెడతారు, ఎవరైనా చేంజెస్ ఉన్నాయంటే ఎన్జిఓస్ కానీ వీళ్ళు యాక్టివిస్ట్ వీళ్ళే కదా చెప్తారు ఈ చేంజెస్ మాకు కావాలి ఏరియాస్ ఇష్యూస్ అని. వాళ్ళు రేస్ చేసిన కన్సర్న్స్ ఏంటంటే ఆర్టీఏ యాక్ట్ 2005 అనేది అమెండ్మెంట్ జరుగుతుంది అనమాట. ఈ పర్టికులర్ బిల్ కానీ యాక్ట్ అయితే ఆల్రెడీ ఉన్న రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 అనేది కొన్ని అమెండ్మెంట్స్ గురవుతుంది. ఈ అమెండ్మెంట్స్ సర్టైన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ని డేటా ఇవ్వకుండా ఇన్ఫర్మేషన్ షేర్ చేయకుండా చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, now judiciary is above the ambient of RTA. కొన్ని పర్టికులర్ డిపార్ట్మెంట్స్ అబోవ్ ద ambient of RBI. సో ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్స్ టచ్ కూడా చేయలేరు. అలా ఆ డిపార్ట్మెంట్స్లో ఇంకొన్ని కూడా యాడ్ అయిపోతాయి. దట్ వాస్ ద కన్సర్న్ రైజ్డ్ బై యాక్టివిస్ట్ అనమాట. సో విల్ సీ దిస్ ఆర్టికల్. దిస్ ఆర్టికల్ ఇస్ రియలీ ఇంపార్టెంట్. విల్ సీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విచ్ ఇస్ ఇంపార్టెంట్ అండ్ దెన్ విల్ మూవ్ అహెడ్. So the Union Cabinet on Wednesday cleared the data protection bill. A senior government official said. So the clearances paves the way for the bill to be introduced in the parliament in the upcoming monsoon session. So eppudu it is going to be starting by July 20, ante ee month 20th monsoon session anedi start avutundi, because this monsoon season southwest monsoon entered the country kada. సో ఈ టైంలో జరిగే సెషన్ని మాన్సూన్ సెషన్ అని అంటాం. ఓకే, సో అలాంగ్ విత్ ద డేటా ప్రొటెక్షన్ బిల్, ద యూనియన్ గవర్నమెంట్ మే ఆల్సో టేబుల్ ఇండియన్ టెలికమ్యూనికేషన్ బిల్, అ డ్రాఫ్ట్ విచ్ వాస్ సర్క్యులేటెడ్ ఫర్ ద పబ్లిక్ కన్సల్టేషన్స్ ఇన్ ద లాస్ట్ ఇయర్. సో దీంతో పాటి టెలికమ్యూనికేషన్ బిల్ అనేది కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, సో దట్ విల్ ఆల్సో బీ ఇంట్రడ్యూస్డ్ అండ్ ఇట్ విల్ బీ ఇట్ హ్యాస్ బీన్ అండర్ ద కన్సల్టేషన్. సో ఇది కూడా పబ్లిక్ ఒపీనియన్కి పెట్టారనమాట, లాస్ట్ ఇయర్ పెట్టారు. This telegram bill will overhaul the Telegraph Act, which is the legal framework for telecom firms and internet service providers. ఇప్పుడు BSNL కానీ జియో కానీ ఏవైతే మనకి ఇప్పుడు ప్రెసెంట్ టెలికామ్ సర్వీసెస్ ఎవరైతే ఇస్తున్నారో, టెలికమ్యూనికేషన్ సర్వీసెస్ ఏ పర్టికులర్ కంపెనీ అయితే ఇస్తున్నారో, వాట్ ఎవర్ ద బాడీ విచ్ ఇస్ గివింగ్, వీటన్నిటికీ ఉన్న అపెక్స్ లా ఏది, టెలిగ్రాఫ్ లా అన్నమాట, టెలిగ్రాఫ్ యాక్ట్, అది అపెక్స్. దాన్ని ఇప్పుడు టెలికామ్ బిల్ అనేది ఓవర్టేక్ చేస్తుంది. ఇప్పుడు ఇన్ కేస్ కానీ ఈ బిల్ పాస్ అయింది అంటే పార్లమెంట్లో, దిస్ విల్ బి ఓవరాలింగ్ దట్ పర్టికులర్ ఎగ్జిస్టింగ్ యాక్ట్ ఆఫ్ టెలిగ్రాఫ్ యాక్ట్ అనేది దాన్ని ఓవర్కమ్ చేస్తుంది అనమాట, టెలిగ్రామ్ యాక్ట్, రైట్, టెలికామ్ బిల్. So you need to understand, telecom bill will replace, so this will replace Telegraph Act and introduction of data protection bill. ఇవి రెండు మాన్సూన్ సెషన్ లో జరుగుతుంది. నెక్స్ట్, సో ద బిల్ ఎసెన్షియల్లీ అలౌస్ ద లే పర్సన్స్, జస్ట్ a second, యా, సో లీవింగ్ దట్ అపార్ట్, టెలిగ్రామ్ బిల్ ఇవి వదిలేస్తే అగైన్ కమింగ్ బ్యాక్ టు డేటా ప్రొటెక్షన్ బిల్, దీని మీద 20,000 కామెంట్స్ వచ్చాయి, ఇవన్నీ ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో అపార్ట్ ఫ్రమ్ దట్, ద బిల్ ఎసెన్షియల్లీ అలౌస్ ద లే పేయర్స్ టు కంప్లైన్ to a data protection board consisting of technical experts constituted by the government if they have any reason to believe that their personal data has been used without their consent. అంటే ఏంటి, వీళ్ళకు ఒక ఫస్ట్ ఒక డేటా ప్రొటెక్షన్ బోర్డ్ అనేది కన్సల్ట్ చేస్తారన్నమాట. సో దేర్ విల్ బి వన్ పర్టికులర్ బోర్డ్ విచ్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ వన్స్ దిస్ పర్టికులర్ బిల్ ఈస్ పాస్డ్ ఇంటూ యాక్ట్. ఆ బోర్డ్ ఏం చేస్తుంది, ఈ ఫోటో నా డేటా ఎవరి దగ్గర బ్రీచ్ అయిందో నాకు అర్థమైంది, సో సమ్ పర్టికులర్ యాప్ హ్యాస్ బ్రీచ్డ్ మై డేటా, ఇది నాకు ఒక డౌట్ వచ్చినా లేదా నాకు కన్ఫర్మేషన్ వచ్చినప్పటికీ, దెన్ ఐ కెన్ గో అండ్ అప్రోచ్ దిస్ పర్టికులర్ బోర్డ్ అగేన్స్ట్ దట్ పర్టికులర్ యాప్. Okay, that is how this particular board will work. For example, the mobile numbers or Aadhaar details. మొన్న వచ్చింది కదా, త్రూ కోవిన్ వెబ్సైట్ ఉన్న డేటా అంతా బ్రీచ్ అయిపోయింది అని న్యూస్ వచ్చింది, యట్ ఇట్ ఈస్ టు బి కన్ఫర్మ్డ్. బట్ ఇది కానీ కన్ఫర్మ్ అయ్యి నిజంగానే నా ఆధార్ డీటెయిల్స్, నా కోవిడ్ ఎప్పుడు నేను వ్యాక్సిన్ వేసుకున్నానని డేటా బయటకు వచ్చిందో నాకు తెలిసిన రోజు, ఐ కెన్ గో అండ్ అప్రోచ్ దిస్ పర్టికులర్ బోర్డ్. Are you able to understand? I can go and approach. So the board will institute an investigation into the breach. వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు obviously. So it is not clear what changes, if any, have been made to the DPDP and the telecom bills following the consultation process. The Electronics and Information Technology Ministry, MIT, our minister వచ్చి Ashwini Vaishnav said in May that the telecom industry had held extensive meetings for the union governments after the draft was released in November. So basically వీళ్ళు ఏం చెప్తున్నారంటే, overall साउंड नहीं आ रहा है, आर यू एबल टू हियर द साउंड?
No sound? Online students, please respond if you are, Udayashri, please respond if my voice is audible to you. Is it not audible? Hello? YouTube, they're telling that it's not audible. Please check. Audible, ma'am. Okay, Udaya. Thank you for coming. Please check in the YouTube. Yeah. 5 minutes, just not 5 minutes, 2 minutes. Please wait. Other students online YouTube lo evaraithe chustunnaro koncham confirm chestara. Is my voice not audible to you? Is it not audible? Is it audible or not? Online students, YouTube choose vallu, please confirm if my voice is audible. Someone please mention in the comment box if it is audible to you or not. Please let me know. Audible? Fine. Someone has complained that like sound is not coming. Fine. Okay. Fine. So the bill essentially allows the laypersons, this is done. It is not clear what changes have been done. Ante ఈ ఏవైతే వీళ్ళు డ్రాఫ్ట్ బిల్ ఏవైతే పెట్టారో పీపుల్ దగ్గర, సిటిజన్స్ దగ్గర కానీ వీళ్ళు యాక్టివిస్ట్ దగ్గరికి మనకి ఏవైతే పోర్టల్ అవైలబుల్ చేశారో దానికి ఇప్పుడు ఫైనల్ బిల్ ఏదైతే ఉందో పెద్ద చేంజెస్ ఏమీ లేవు అంటున్నారు. దట్ ఈస్ వాట్ క్రిటిసిజం. నెక్స్ట్, ఈ పర్టికులర్ డేటా ప్రొటెక్షన్ బిల్కి ఈ EU లా అన్నది బ్యాకప్ అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కాన్స్టిట్యూషన్లో లెట్స్ టేక్ FR, ఇట్ ఈస్ బీన్ టేకెన్ ఫ్రమ్ బిల్ ఆఫ్ రైట్స్ ఆఫ్ US కాన్స్టిట్యూషన్, అంతే కదా. సో ఒకటంటూ మనకి చెక్ చేసుకున్నప్పుడు దానికి ఆరిజినేషన్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది. సో వీ టేక్ సమ్ రెఫరెన్సెస్ ఫ్రమ్ దట్ పర్టికులర్ ఆరిజిన్ అండ్ వీ బిల్డ్ దిస్ పర్టికులర్ యాక్ట్ ఆర్ లా వాట్ ఎవర్ ఇట్ ఈస్. సేమ్ వే యూరోపియన్ యూనియన్ యొక్క ఈ డేటా ప్రొటెక్షన్ లా ఆధారంగా మనం ఈ డేటా ప్రొటెక్షన్ బిల్ చేసామన్నమాట. వాట్ ఈస్ దేర్ లా అండ్ హౌ ఇట్ హెల్ప్డ్ us ఫర్ ఫ్రేమింగ్ దిస్ పర్టికులర్ బిల్. The bill draws from a EU law which is called the General Data Protection Regulation and benchmarks 23 instances in which taking consent for recording data is not possible. So, ikkada em chepparu veellu almost 23 instances చూపించారన్నమాట. వాళ్ళ ప్రమేయం లేకుండానే వాళ్ళ డేటా యూజ్ చేస్తున్నారు. That is why they framed this particular law. So, these are special circumstances like golden hour during an accident or natural disasters so far. So, we will see with this, the official said that the bill has a clause for offering voluntary undertaking in case of any entity wants to admit that a breach has occurred and pay penalty as mitigation measure to avoid litigation. So, ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం, నాట్ దిస్ టైం, లైక్ అరౌండ్ లైక్ 4-5 years బ్యాక్ ఫేస్బుక్ ద్వారా ఎలక్షన్ ఉంది, US ఎలక్షన్ ముందు డేటా బ్రీచ్, హ్యూజ్ డేటా బ్రీచ్ జరిగింది అని వచ్చిందనమాట. సో ఎలక్షన్లో దెర్ వాజ్ సమ్ కైండ్ ఆఫ్ మ్యానిపులేషన్ బేస్డ్ ఆన్ ద డేటా బ్రీచ్ బై ఫేస్బుక్ అన్నది ఒక పాయింట్. సో దట్ వాజ్ అన్ అలిగేషన్ గివెన్. సో ఇక్కడ ఏంటి ఇష్యూ అంటే నౌ దెర్ ఇస్ వన్ అలిగేషన్ ఆన్ దెమ్ ఇఫ్ ఇట్ ఈస్ బీయింగ్ ప్రూవెన్. వాళ్ళు కానీ ఎస్ మేము డేటా బ్రీచ్ చేసామని ప్రూవ్ చేసుకున్నప్పుడు వాళ్ళు పెనాల్టీ పే చేస్తే అయిపోయింది కదా. Are you able to understand? This is the second point which is a loophole. For example, ఒక 10,000 కోట్లు ఇలా టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ కానీ డేటా బ్రీచ్ చేస్తే వాళ్ళకి పెనాల్టీ పే చేసిన తర్వాత ఫర్దర్గా వాళ్ళకి ఏమీ ఉండదు కదా. There is no other liability. Our data is being breached and later on if they pay the fine then nothing allegations will be remaining on them. Are you able to understand? There is no such allegations further levied on them. So the official said ఇది ఇష్యూ, మేజర్ ఇష్యూ అనమాట. సో పెనాల్టీ పే చేస్తాడు, వాంటెడ్గా బ్రీచ్ చేస్తాడు, పెనాల్టీ పే చేస్తాడు, దానివల్ల యూజ్ ఏంటి? That is a question. So the penalties can even reach up to 250 crore for each instance of breach, ranging up to 250 crores and an upward revision of 500 crores can be made. So అందుకని హయ్యర్ రేంజ్ ఆఫ్ అమౌంట్స్ పెట్టారనమాట. సో చాలా తక్కువ బ్రీచెస్ జరుగుతుంది కదా, 500 crores 10,000 crores ఈ లెవెల్లో క్రోస్ కానీ బ్రీచ్ ఒక బ్రీచ్ టైంకి ఇంత జరిగింది అంటే డేటా బ్రీచ్కి, దెన్ దట్ విల్ బి హ్యూజ్ అమౌంట్ కదా టు పే. ఫైన్. సో యాజ్ పర్ ద డ్రాఫ్ట్, so as per the draft, the data protection bill in India could find firms which do not protect the user data from 10,000 crores. It will range from 500 crores to 10,000 crores.
సారీ 10,000 రూపీస్ నుంచి 500 crores వరకు పెనాల్టీ వేయచ్చు. ఇట్స్ నాట్ 10,000 crores, 10,000 రూపీస్ నుంచి 500 crores వరకు పెనాల్టీ జరగచ్చు. అదే EU లా ప్రకారం కూడా ఇంచుమించు సిమిలర్ లానే ఉందన్నమాట. ఓకే, సో the bill comes after multiple revisions floated by the Union government. A process started in 2017 with Puttaswamy versus Union of India case. So this is like standard case for your right to privacy. సో రైట్ టు లైఫ్ కింద ఆర్టికల్ 21 కింద రైట్ టు ప్రైవసీ ఉండాలి అని తెలిసింది ఈ పుత్తుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో. సో అక్కడ నుంచి వచ్చింది ప్రైవసీ బిల్ అనమాట. దట్ ఈస్ ద లైక్ వాట్ వీ కెన్ సే స్టార్టింగ్ పాయింట్, మైల్ స్టోన్. ఫ్రమ్ దే ఆల్ దీస్ ఇట్ హ్యాడ్ లెడ్ టు ఫార్మేషన్ ఆఫ్ దిస్ డేటా ప్రొటెక్షన్ బిల్. సో అది డిజిటల్ లెవెల్ వరకు వెళ్ళిపోయింది అనమాట, విచ్ ఇస్ అ ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ 21, విచ్ ఐ ఆల్రెడీ మెన్షన్డ్. ఓకే, జస్ట్ గో త్రూ దిస్ పర్టికులర్ ఆర్టికల్. Rest all nothing, you can just see what are the ecosystems that they've used, something which is technical. Okay, fine. Next. So yes, ఇది చిన్న ఆర్టికల్. We will see pay half of the fine to informer, courts bid to spur animal protection. So for the first time రాజస్థాన్ లో ఉన్న ఒక డిస్ట్రిక్ట్ కోర్ట్, so in a first of its kind sessions court anamata, so in a first of its kind judgment, a sessions court in Hanumangarh district of Rajasthan has ordered for the payment of half of the fine amount imposed on a convict of Chinkara killing case to the informer as a prize for helping in detection of crime against wildlife. So ఎవరైతే పోచింగ్ చేస్తారో లేదా వైల్డ్ లైఫ్ ని చంపేస్తారో, ఏవైతే లైక్ ప్రొటెక్టెడ్ స్పీసీస్ ఉంటాయి కదా, వాటిని చంపకూడదు అని ఉంటుంది. సో దెర్ ఆర్ సమ్ స్పీసీస్ విచ్ ఆర్ ఎండేంజర్డ్ అండ్ విచ్ ఆర్ ప్రొటెక్టెడ్ బై లా. సో అలాంటి వాటి ఏవైతే ఉన్నాయో వాటిని చంపినప్పుడు, వాటిని కిల్లింగ్ ట్రై చేసిన, మేడం ఎడిటోరియల్ జస్ట్ చెప్పండి మేడం రవి. యా, ఐఎమ్ ప్లానింగ్ ఫర్ దాట్. షూర్, విల్ లెట్ యూ నో. తొందరలోనే ఖచ్చితంగా ఎడిటోరియల్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, ఫైన్. సో ఈ ఆర్టికల్ చూసినట్లయితే ఈ చిన్కారా కేసులో ఎవరైతే ఇన్ఫార్మర్ ఉన్నాడో అతనికి పెనాల్టీ అమౌంట్లో ఉన్న 50% అమౌంట్ తనకి ఇమ్మని చెప్పారు. సో ఇది ఎంత పాజిటివ్ యాక్ట్ అంటే, ఐ మీన్ పాజిటివ్ జడ్జ్మెంట్ అంటే, లెట్స్ సే వన్ పర్టికులర్ పర్సన్ ఈస్ బీయింగ్ ఫౌండ్, లైక్ హీస్ డూయింగ్ సమ్ క్రైమ్, లైక్ ఈ వైల్డ్ లైఫ్లో ఉన్నాయి ఒక పర్టికులర్ ఎండేంజర్డ్ అనిమల్ని కానీ వీళ్ళు చంపేశాడు. ఇన్ఫార్మర్ ఎవరైతే ఉన్నాడో అతనికి ఏ టైప్ ఆఫ్ బెనిఫిట్స్ లేదనుకుందాం. లెట్స్ సే దర్ ఇస్ నో బెనిఫిట్స్, ఇప్పటి వరకు లేదు. అతని ఇష్టం కదా, if he wanted to tell whether that particular person committed crime or not, it is in his own discretion. మనకి ఎందుకు వచ్చిందిలే కోర్టుకి ఇవంతా వెళ్ళడం, మనం సైలెంట్ అయిపోదాం అనుకున్నప్పుడు ఈ పోచింగ్ అన్నది ఆగదు, ఈ కిల్లింగ్ అన్నది అసలు ఆగదు. when this kind of benefits are being given to the informer, it will increase this transparency and crime ఏవైతే జరుగుతుందో దాన్ని ఈజీగా అడ్రస్ చేయొచ్చు. So that is just one good act which has been, not good act but good way of judgment anamata. Fine. So the case pertains to the hunting of Chinkara, the state animal of Rajasthan. Rajasthan yokka state animal like deer ide Chinkara. Okay, fine. By a person in 2011, the court says move to award a portion of penalty to the informer would encourage more people to report killing of endangered animals to the authorities and make society sensitive to వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్. సో ఎప్పుడైతే ఇన్ఫార్మ్ చేసినప్పుడు వాళ్ళకి ఎక్కువ పెనాల్టీ అమౌంట్ షేర్ చేస్తున్నారో, ఎప్పుడైతే వాళ్ళకి అవార్డ్స్ ఇస్తున్నారో, దట్ వుడ్ మేక్ పీపుల్ టు ఇన్ఫార్మ్ మోర్ కదా. దెల్ ట్రై టు క్రిటిసైజ్ అండ్ దెల్ ట్రై టు మేక్ ఇట్ ఇన్ఫార్మ్ టు ద కోర్ట్. సో ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ మీద అవగాహన పెరుగుతుంది అన్నది పాయింట్. ఓకే, ఫైన్. దట్ ఈస్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఎంత ఇచ్చారో అనేది మనకు అవసరం లేదు, జస్ట్ ఆ జడ్జిమెంట్ ఎంత ఇంపార్టెంట్ అన్నది అవసరం. దట్స్ ఆల్. 2011 కేసు అంతే, 2011 case, that's all. Still nothing required. We'll go with the next one. This is one other important article for today. So Chandrayaan 3 integrated with launch vehicle LVM-3. So మనకు ఒక రాకెట్ ని కానీ లేదంటే ఏదైనా సరే మనం స్పేస్ కి పంపించాలి అనుకుందాం. ఓకే, ఇఫ్ అట్ ఆల్ ఐఎమ్ గోయింగ్ టు సెండ్ అ పర్టికులర్ ఆర్టిఫిషియల్ శాటిలైట్ టు స్పేస్, పంపించాలి అనుకున్నప్పుడు నాకు ఒక లాంచ్ వెహికల్ కావాలి, దాని లోపల పేలోడ్ ఉంటుంది. సో యూ వుడ్ హ్యావ్ సీన్ షార్ సెంటర్ నుంచి, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి శ్రీహరికోటలో ఉంది కదా, దీని నుంచి పంపించేటప్పుడు ఫస్ట్ ఒక పెద్ద రాకెట్ పోతుంది, ఆ తర్వాత ఫస్ట్ ఒక లెవెల్ బ్రేక్ అయి పడిపోతుంది, నెక్స్ట్ లెవెల్, ఇక్కడ పైన ఉంటుంది పేలోడ్. దిస్ ఈస్ పేలోడ్. సో దిస్ ఎంటైర్లీ ఈజ్ యువర్ లాంచ్ వెహికల్ అనమాట. ఓకే, ప్రజెంట్ వాళ్ళు ఏం వాడుతున్నారని చెప్పారో LVM-3 అన్నది ఈ పర్టికులర్ లాంచ్ వెహికల్ అనమాట. సో ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఇమేజ్ ఇచ్చేసారు. సి దిస్ ఈస్ ద లాంచ్ వెహికల్ అండ్ టాప్ ఆఫ్ ఇట్ యూ హ్యావ్ యువర్ పేలోడ్.
ఆ పేలోడ్లో చంద్రయాన్ 3కి పంపించే ల్యాండర్ రోవర్. మనం చూసినట్లయితే వాట్ ఈస్ చంద్రయాన్ అన్నది తెలుసుకోవాలి. సో రీసెంట్లీ వీ హెవ్ సెంట్ ఇన్ 2021 ఐ గెస్, జస్ట్ అ సెకండ్, ఓకే ఫైన్. సో ఇన్ 2021, అరౌండ్ 2021 వీ హెవ్ సెంట్ దిస్ చంద్రయాన్ 2 విచ్ వాజ్ అ ఫెయిల్యూర్ ప్రాజెక్ట్. ఎందుకు? ల్యాండర్ అనేది హిట్ అయ్యి మనకి కనెక్షన్ అనేది పోయిందనమాట. సో ఇట్ వాజ్ అ ఫెయిల్యూర్ ప్రాజెక్ట్. సో దానికి అనుగుణంగా లైక్ ఇట్స్ అన్ అప్డేషన్ వర్షన్ వేర్ వీఆర్ సెండింగ్ టు చంద్రయాన్ 3. సో దిస్ ఈజ్ అ ఎక్స్పెడిషన్ టు మూన్. సో చంద్రుడికి పంపిస్తున్నాం కాబట్టి దీన్ని చంద్రయాన్ అని అన్నారు అనమాట, చంద్రయానం. సో చంద్రుడి దగ్గరికి పయనము. ఓకే, సో here what is the case? The Indian Space Research, the launch window is believed to be July 12th and 19th. The orbital rising will take place soon after the launch. The lander and the orbiter will orbit around the moon before touching down on the lunar surface. So lunar surface touch చేయక ముందు ఈ పర్టికులర్ ఆర్బిటర్ అనేది ఆర్బిట్ లో పెడుతుంది అనమాట. ఓకే, దట్ ఈస్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో we will see ISRO is planning to launch Chandrayaan 3 in July, integrated with the spacecraft with the launch vehicle Mark 3. LVM3 ante launch vehicle Mark 3 anamata. Okay, so on Wednesday, and the space agency tweeted that today at Satish Dhawan Space Center, adega cheppindi nenu, Sriharikota Shar Center, the encapsulated assembly containing Chandrayaan 3 is mated with LVM3. So danni పెట్టేశారు దీనిలో అన్నది ఆర్టికల్ అనమాట. సో ఎస్, దే హవ్ మెన్షన్డ్ దిస్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ల్యాండర్ మాడ్యూల్ అని చెప్పా కదా, ల్యాండర్ ఒకటి ఉంటుంది, ఆర్బిటర్ ఒకటి ఉంటుంది. సో ద ప్రొపల్షన్ మాడ్యూల్ and a rover with an objective of developing and demonstrating new technologies required for interplanetary missions. So మన పర్టికులర్ ఎర్త్ దాటి డిఫరెంట్ ప్లేసెస్లో ఎక్కడ పంపించాలన్నా ఇంటర్ప్లానటరీ మిషన్స్ అనమాట. సో రైట్ నౌ దిస్ చంద్రయాన్ ఈజ్ ఫర్ మూన్, మన శాటిలైట్, మన న్యాచురల్ శాటిలైట్ పంపిస్తున్నాం. ఓకే ఫైన్. So that is what they have mentioned. Lot of specifications they have mentioned again, which is not required. Okay, fine. Next, India not averse of imposing barriers to clean energy imports, says Union Minister. So what is this article about? We will see. Okay. Union Power Minister R.K. Singh said on Wednesday that India would not shy away from imposing barriers to Western imports of clean energy if those countries raise barriers for India's exports of green hydrogen. So ఏంటంటే మన ఇండియన్ పవర్ మినిస్టర్ ఎవరు? ఆర్కే సింగ్ అనమాట, మన ఇండియన్ యూనియన్ పవర్ మినిస్టర్. ఈయన ఏం చెప్పారంటే, ఇప్పుడు ఇండియా టువర్డ్స్ అమృత్ కాల్ జర్నీ కానీ, ఇండియా టువర్డ్స్ రెన్యూవబుల్ క్లీన్ ఎనర్జీ అని కానీ మనకు కొన్ని టార్గెట్స్ ఉన్నాయి. వాట్ ఆర్ దోస్ టార్గెట్స్? 2070 దానికి బై ఇయర్ 2070 నెట్ జీరో ఎమిషన్స్ ఫస్ట్ టార్గెట్. సో net zero emissions, and by 2030 50% of the sources, మనం ఏదైతే ఎనర్జీ సోర్సెస్ ఉన్నామో 50% ఫ్రమ్ రెన్యూవబుల్ ఎనర్జీ మాత్రమే తీసుకుంటాం అన్నది మన టార్గెట్. సో దీనికోసం మనకి టెక్నాలజీస్ కానీ లేదంటే ఎక్విప్మెంట్ కానీ కావాలంటే వీఆర్ డిపెండింగ్ ఆన్ సమ్ అదర్ కంట్రీస్ ఆల్సో. బేసికలీ ట్రేడ్ విల్ బి దేర్ నో. సో ఇన్ దాట్ కేస్ వాట్ దే హ్యావ్ మెన్షన్డ్ ఈజ్, మిస్టర్ ఆర్కే సింగ్ టోల్డ్ దట్ మీరు కానీ మా ఒక్క ఎక్స్పోర్ట్స్ మేము కూడా ఇక్కడ నుంచి చేస్తున్నాం. వాట్ వీఆర్ డూయింగ్, గ్రీన్ హైడ్రోజన్ వీఆర్ ఎక్స్పోర్టింగ్, బట్ దే ఆర్ వెస్టర్న్ కంట్రీస్ లైక్ జర్మనీ. సో డైరెక్ట్గా పాయింట్అవుట్ చేయలేదు ఏ కంట్రీ అని. లైక్ జర్మనీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే బ్యారియర్స్ పెడుతున్నారు అనమాట. బికాస్ వీఆర్ డూయింగ్ ట్రేడ్ విత్ రష్యా కదా, with crude oil. So they are trying to increase barriers, trade barriers for India on exports. మన ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళకి ఎగుమతులు ఏవైతే జరుగుతున్నాయో వాటి మీద బ్యారియర్స్ పెట్టాలని ట్రై చేస్తున్నారు. దానికి మన వాళ్ళు ఏమైనా సమాధానం ఇచ్చారంటే యూనియన్ పవర్ మినిస్ట్రీ, in case if you are bearing our green hydrogen, then we will not at all hesitate to bear your clean energy equipment here. So మీ దగ్గర నుంచి మేము ఇంపోర్ట్స్ తీసుకోం, we will work on our own heads, it's not a big deal అని చెప్పారు. So you need to understand how we are developing. Okay na? Fine. So the Union Power Ministry R.K. Singh said on Wednesday that we will not bar ourselves. So yes, global partnership. He said that the India wanted whole world to partner with it and not set up barriers as some countries had started doing. So these countries had given speeches on the benefits and ethics of free trade, and now they are setting up barriers. So ఏం చేస్తున్నారు, like a country చూడండి, by Germany in that case. So the ministry did not explicitly name the countries, but the allusions ought to be the recent global tender worth at least 900 million by Germany inviting green ammonia imports from outside the European Union. అర్థమవుతుందా? సో వీళ్ళు బ్యారియర్స్ ఏవైతే పెడుతున్నారో దానికి అగేన్స్ట్గా మేము పోతున్నాము, ఏ కంట్రీ అని స్పెసిఫై చేయలేదు. ఓకే ఫైన్.
So Ministry of Renewable Energy issued guidelines last week for the providing funds of 17,490 crores to submit manufacture of your electrolyzers. Okay, so basically renewable energy, green hydrogen మీద ఇంత అని చెప్పి టార్గెట్ పెట్టుకున్నారు. The budget allocated is 17,000 crores, near to 17,500 crores. Okay, this is regarding ఈ electrolyzers దేనికి, green hydrogen production. Okay, so that is a mission which we are doing currently, where we have to, the target is for this particular national hydrogen mission, national green hydrogen mission ki target enti, to build a capacity to produce 500 million tons of green hydrogen per year by 2030. So 2030 నాటికి every year మన దగ్గర ఎంత ఉండాలి, 5 million tons of green hydrogen production లో ఉండాలి. అది మన టార్గెట్. దానికి 17,490 crores అనేది allocate అయిన fund. Okay, so that is what they have mentioned. Rest all not required. Yeah, we'll go with the next article. I think we have one last article. No. Okay, the global rupee may raise volatility. So enti article, special vasto accounts ani, and the with Russia, whatever the trade we are trying to do, we are trying to do with our rupee. Not trying to do, we started doing it with our rupee. ఎప్పుడైతే మన ఇండియన్ రూపీని ఇంటర్నేషనలైజ్ చేసామో, సో వీ కెన్ కమ్యూనికేట్. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళం, ఒక ట్రేడ్ జరగాలంటే త్రూ డాలర్సే చేసేవాళ్ళం, బికాస్ దట్ ఈస్ వన్ విచ్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ స్టాండర్డ్ అండ్ స్టేబుల్ కరెన్సీ విచ్ వీ యూస్ టు టేక్, విచ్ వీ యూస్ టు ట్రేడ్. ఇప్పుడు ఏమైంది, వెన్ ద వరల్డ్ ఈస్ లుకింగ్ అప్ టువర్డ్స్ ద మల్టీ పోలార్ డైమెన్షన్, ద ట్రైంగ్ టు ఫోకస్ ఆన్ internationalizing each other countries' currencies, and especially countries like India, where we have almost like a balanced foreign policy with almost every other country. Internationalizing a rupee will make India stand in a developed place. So oka developed country stage ki manaki internationalize cheyadani rupee internationalize cheste chaala use avutadi. So deeniki unna negative impact gurinchi cheptunnaru. Enta negative impact? ఇప్పుడు ఎప్పుడైతే మన ఇండియన్ రూపీని ఇంటర్నేషనలైజ్ చేస్తామో దాని అర్థం ఏంటి, ఫారిన్లోంచి ఎవరైనా సరే, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి నా ఫ్రెండ్కి కానీ ఎవరికైనా ట్రాన్సాక్షన్ చేయాలనుకుంటే ఫోన్పేలో చేస్తాను, రేపు పొద్దున వాళ్ళ అకౌంట్స్ నుంచి చేస్తారు, బ్యారియర్స్ అనేది తగ్గిపోతుంది కదా. సపోజ్ దెర్ ఇస్ వన్ పర్టికులర్ కంపెనీ ఇన్ ఇండియా, దీనికి నేను ఇన్వెస్ట్ చేయాలి. సో నేను మళ్ళీ ఫారిన్లో ఉన్నానంటే అక్కడ నుంచి బ్యాంకుకి షిఫ్ట్ చేసి బ్యాంక్ నుంచి ఇక్కడికి అవసరం లేదు, డైరెక్ట్ ట్రాన్సాక్షన్ అయిపోతుంది. సో వాట్ ఎవర్ ద ట్రేడ్ ఆర్ వాట్ ఎవర్ ద ట్రాన్సాక్షన్స్ దట్ ఐఎమ్ డూయింగ్ ఫ్రమ్ ఇండియా, ఐ కెన్ డూ ఫ్రమ్ ద కంట్రీస్ విచ్ ఐ హావ్ అగ్రీడ్ ఇన్ దిస్ ఇంటర్నేషనలైజ్ ఏవైతే చేసుకున్నామో ఆ కంట్రీస్ యాక్సెప్టెడ్ కంట్రీస్లో మనం ఈ ట్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, దీనివల్ల మన రూపీ యొక్క స్టెబిలిటీ అన్నది స్టేట్లో ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ అ హైయర్ ట్రెండ్, దట్ ఈస్ గుడ్. సో మన రూపీ ఎప్పుడైతే స్టేబుల్ అవుతుందో దట్ ఈస్ గుడ్, బట్ ఇనీషియల్ స్టేజెస్లోనే స్టెబిలిటీ అనేది ఎక్స్పెక్ట్ చేయలేం. దర్ విల్ బి హ్యూజ్ వాలటిలిటీ. దట్ ఈస్ వాట్ దిస్ ఆర్టికల్ మెన్షన్. సో ది గ్లోబల్ రూపీ మే రైజ్ వాలటిలిటీ. సో స్టెబిలిటీ అన్నది ఉండదు మన రూపీకి. ఎందుకు, ఇంటర్నేషనల్ నుంచి ఫండ్స్ వస్తాయి, వాడు వద్దనుకుంటే తీసుకెళ్ళిపోతారు కదా, విచ్ విల్ మేక్ అవర్ రూపీ అన్స్టేబుల్. సో a volatile proposition. The internationalizing the rupee may result increased exchange rate volatility in initial stages. That is what initial stages lo anedi untadi kada, kontamandiki bayam vastundi vaddu, like if they are not sure with the risk of trading with India, they will immediately withdraw their account. appudu malli మన inflation rates పెరగడం తగ్గడం జరుగుతాయి, which will depreciate and appreciate our currency. So we are not very sure of it. So global rupee may accentuate the external shocks as funds can free flow and out from India. So external shocks, for example, ఇప్పుడు చూసినట్లయితే రష్యా ఒక ఇంపాక్ట్, రష్యా క్రూడ్ ఆయిల్ ఒక ఇంపాక్ట్ వెస్టర్న్ కంట్రీస్లో ఇన్ఫ్లేషన్లో క్లారిటీ కనబడుతుంది మనకి, అక్కడ గ్రోయింగ్ రెసిషన్లో కూడా కనబడుతుంది, బట్ ఇండియాలో కనపడిందా, లేదు. బట్ వన్స్ ఫర్ ఆల్ మనం ఇంటర్నేషనలైజ్ చేసామంటే రూపీ, గ్లోబల్గా ఉన్న ప్రతి ఒక్క షాక్ మనకు తగిలే ఛాన్సెస్ ఉన్నాయి. ఇట్ మైట్ లీడ్ టు రెసిషన్ ఆర్ ఇట్ మైట్ లీడ్ టు ఎనీ ఫర్దర్ depreciation or appreciation of currency. Fine. The internationalization can offer benefits such as limited exchange rate risk, lower cost of capital. So however the RBI can said that IDG, so IDG is your interdepartmental group anamata. So this particular group observations do not reflect its official position on the issue, because these are all speculations anamata. Ila avvachu another point, we don't have proper conclusions on this.
Fine. The rupee internationalization could come in conflict with domestic monetary policy, caution officials of an interdevelopmental group of RBI. However, the group asserts that the benefits of internationalization far outweigh the various concerns. వీళ్ళు చెప్పింది ఏంటంటే ఈ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది, బట్ ఓవరాల్ బెనిఫిట్స్తో కంపారిజన్ చాలా తక్కువ. That is what they have mentioned. So that is what again they exaggerated in this particular article. You can just go through. Next article. So July 3rd, like this is 6th, 3 days before. ఏమైంది? వరల్డ్ హాటెస్ట్ ఎవర్ డే, వరల్డ్లోనే హాటెస్ట్ డే ఆఫ్ July 3rd హ్యాస్ బీన్ రికార్డెడ్. July 3rd ఒక వరల్డ్లోనే యావరేజ్ టెంపరేచర్ వచ్చి 16.92 అనమాట. ఐ మీన్ జూమింగ్ ఇట్ అవుట్, సో లెట్ మీ జూమ్ ఇట్. యా, 16.92 అనేది వరల్డ్ యావరేజ్ అనమాట July 3rdకి. కానీ ఎంత వచ్చింది? 17.01 degrees. సో దట్ షోస్ ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేటిక్ చేంజ్ కనబడుతుందా? ఫైన్ అనుకోవచ్చు. 16.92 నుంచి 17 పెద్ద తేడా ఏంటి? ఈవెన్ 0.1 degree మ్యాటర్స్. ఓకే ఫైన్. దట్ ఇస్ యావరేజ్. యావరేజ్ ఇట్ హాస్ కమ్ అబోవ్ యావరేజ్, దట్ పర్టికులర్ యావరేజ్ కన్నా ఇంకా ఎక్కువ వచ్చింది. దట్ ఈస్ డేంజర్. ఓకే ఫైన్. సో లాస్ట్ ఆర్టికల్ ఫర్ టుడే, ఇరాన్స్ ఇండక్షన్ ఇన్ ద షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. నిన్న మనం చూసాం కదా ఆర్టికల్, వర్చువల్గా ఇండియా ఫర్ ద ఫస్ట్ టైం హ్యావ్ హోస్టెడ్ SCO సమిట్. సో ఇండియా స్టార్టింగ్ మెంబరా SCOకి? కాదు. 5 members ఆల్రెడీ దీనిలో ఉన్న తర్వాత 2017లో ఇండియా మెంబర్ అయింది. బిఫోర్ దట్ ఇట్ వాజ్ ఫ్రమ్ 2005 ఇండియాకి పాకిస్తాన్కి అబ్జర్వర్ స్టేటస్ వచ్చింది, అబ్జర్వర్ మెంబర్ కంట్రీస్ లాగా. ఆ తర్వాత దే బికమ్ పర్మనెంట్ మెంబర్స్ ఇంటూ SCO. రీసెంట్గా ఎవరయ్యారు? ఇరాన్ అయింది. సో వాట్ డస్ దిస్ ఆర్టికల్? So yeah, why will the entry of SCO's newest member aggravate its image of being anti-West? So బేసిక్గా SCO అనేది ఇక్కడ ఈస్టర్న్ కంట్రీస్ కదా, ఎవరెవరు ఉన్నారు? రష్యా ఉంది, చైనా ఉంది, కజకిస్తాన్ ఉంది, కిర్గిజిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇండియా, పాకిస్తాన్, ఇవన్నీ ఉన్నాయి కదా. వీళ్ళందరూ అటెండ్ అయ్యారు కూడా మీటింగ్. సో రైట్ నౌ ఇరాన్ హ్యాస్ ఆల్సో జాయిన్ దిస్ పర్టికులర్ మీటింగ్, దిస్ పర్టికులర్ సమిట్. If you can see, all these are like your southeast countries. So southern countries, not southeast countries, southern countries or the eastern part of the world. అంతేనా? southern కాదు కానీ eastern part of the world. ఇప్పుడు నాటో ఆర్గనైజేషన్ చూసుకున్నట్లయితే ఎవరు వీళ్ళు? వెస్టర్న్ కంట్రీస్, లైక్ ఇంక్లూడింగ్ USA కానీ యూరోపియన్ కంట్రీస్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వెస్టర్న్ కంట్రీస్ ఆర్ విత్ నాటో. అండ్ కరెంట్లీ ఇండియా హ్యాస్ US విజిట్ తర్వాత వాళ్ళు ఏం చెప్పారు? మేము ఇండియాకి NATO +5 స్టేటస్ ఇస్తాం, NATO ప్లస్ స్టేటస్ ఇస్తాము అని అడిగారు. రైట్ నౌ ఇండియా డి నాట్ టెల్ ఎనీథింగ్ అబౌట్ ఇట్. ఇనిషియలీ ఇట్ రిజెక్టెడ్ and right now they haven't mentioned any further update. Adokate one thing. So apart from that, SCO kunna oka criticism entante, not only criticism, and most probably they will say that is true, that this is anti-West group, anti-West alignment group ani. Enduku? Almost eastern countries unnai and west ante enti, NATO ku against ga unna group ani artham. Russia undi, China undi. So you need to understand. Okay, so right now Iran has also joined. So Iran ki issue enti, they are trying to increase this uranium issue అనేది ఆల్రెడీ తెలిసిందే. దే ఆర్ ట్రైంగ్ టు ఎన్రిచ్ యురేనియం కదా. సో నౌ దే ఆర్ ఇంటూ SCO అగేన్స్ట్ యాంటీ వెస్ట్ అనే కదా. US has initially given sanctions on Iran also, leaving apart. So SCO was built on Shanghai 5. First 5 countries ఉన్నాయి. ఏవి? రష్యా, చైనా, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్ and Tajikistan. So despite the fact that India accuses Pakistan of perpetrating cross-border terrorism at every other forum at SCO, Indian and Pakistani armed forces take part in military and anti-terrorist exercises altogether. SCO కింద సో ఫస్ట్ బేసిక్గా ఇండియా పాకిస్తాన్ సిచ్యువేషన్ తీసుకున్నట్లయితే మన LOC రీజన్ దగ్గర కానీ ఓవరాల్ మనకి వాళ్ళతో ఎప్పుడు బోర్డర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఇట్స్ లైక్ కంప్లీట్ బోర్డర్ డిస్ప్యూట్స్ విత్ పాకిస్తాన్. ఈవెన్ ఇన్ దట్ కేస్ త్రూ SCO సమిట్ వాళ్ళతో పాటు మనం కంబైన్డ్ మిలిటరీ ఎక్సర్సైజ్ చేస్తాం SCO summit ద్వారా. Even in virtual summit, the Prime Minister of Pakistan have attended the meeting. మనం అది తెలుసుకోవాలి. Okay, so while SCO's original goals focused more on stability security, the recent declarations have put focus squarely on connectivity in the region. సో బేసిక్గా వీళ్ళ మెయిన్ ఐడియాలజీ ఏంటి? SCO ఐడియాలజీ స్టెబిలిటీ సెక్యూరిటీ. ఎందుకు ఈ ఏరియాస్లో కూడా కొట్టుకొని అల్లాడుతున్నామంతా? చైనాతో ఇష్యూ, పాకిస్తాన్తో ఇష్యూ. సో ఈవెన్ ద అదర్ కంట్రీస్ ఆల్సో దే హ్యావ్ దేర్ ఓన్ బార్డర్ ఇష్యూస్. సో ఈ ఇష్యూస్ని స్టేబుల్ చేసుకోవడానికి ఇక్కడ టెర్రరిస్ట్ యాక్టివిటీ కూడా ఎక్కువ, బికాస్ పాకిస్తాన్ ఇస్ దేర్, ఆఫ్ఘనిస్తాన్ ఇస్ దేర్. సో దీస్ ఏరియాస్ ఆర్ రిచ్ విత్ టెర్రరిస్ట్ యాక్టివిటీ, రాడికలైజేషన్. ఇవి కంట్రోలింగే ఫస్ట్ వీళ్ళ మెయిన్ మోటో. బట్ రైట్ నో వాట్ ఇస్ ద మోటో? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్.
కనెక్టివిటీ బిల్డప్ చేసుకోవడం ఇది మెయిన్ మోటో. మనం చూసాం కదా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఎస్టర్డే ఆల్సో we've gone against, so right now we are in not same lines with economic cooperation with these countries అని చదువుకున్నాం because we have issues with border sharing. Okay, అది issue. Fine. So yeah, goals already చూసాం, and we have also other goals like promotion or cooperation with politics, trade, economy, research, technology. ఇవొకటి. So as Iran joins, story so far ఇప్పటివరకు ఏం జరిగింది, as the Iran joins Shanghai Cooperation Organization as 9th member, the leaders of the SCO at a virtual summit chaired by Indian Prime Minister Narendra Modi on July 4th stressed that the formation of a more representative and multipolar order is in global interest. So మన మెయిన్ మోటో ఏంటి, మల్టీపోలార్ వరల్డ్. ఎందుకు మల్టీపోలార్ వరల్డ్ అని అంటున్నాం, కరెక్ట్గా ఆఫ్టర్ వరల్డ్ వార్ 2 సో ఏమైపోయింది, there was bipolar world. One was dominated by Russia, I mean USSR, not Russia, USSR. The other was dominated by USA, America. So once after the Russian, like after USSR disintegration, Russia has taken over the position of USSR but not effectively. World ఏమైపోయింది, bipolar నుంచి unipolar world అయిపోయింది. ఎప్పుడైతే 1991 ఈ యూనిపోలార్ అయిపోయిందో ఆ తర్వాత డెవలప్ అయిన థర్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయి, లైక్ దెన్ ఇండిపెండెన్స్ ఫ్రీడమ్ గోట్ కంట్రీస్ లైక్ ఇండియా కానీ ఆఫ్రికా కానీ, ఈ ఆఫ్రికన్ కంట్రీస్, ఇండియన్ కాంటినెంట్, ఇవన్నీ కరెక్ట్గా ఇండియన్ సబ్ కాంటినెంట్, ఇవన్నీ కూడా ఆ టైంలో ఇండిపెండెన్స్ వచ్చాయన్నమాట. లైక్ వీఆర్ ట్రైంగ్ టు గ్రో. And that particular countries after getting freedom they tried to establish multipolar world. Andike when we have this Warsaw Pact in the eastern countries and NATO in the western countries, we opted for NAM, non-alignment movement, right? So all this newly independent formed states form this NAM. అప్పటి నుంచి స్టార్ట్ అయింది మల్టీపోలార్ వరల్డ్. దానికి అనుగుణంగానే SCO కూడా వర్క్ చేస్తుంది. దిస్ ఈజ్ ద బ్యాక్ డ్రాప్. ఓకే, ఫైన్. సో వాట్ ఈస్ SCO? 5 countries already చూసాం, and apart from that 2017 లో ఇండియా membership status వచ్చింది, permanent membership along with Pakistan. So since 2014 India and Pakistan have cut all ties, talks, trade with each other. However both ఈ SCO లో 3 councils లో అటెండ్ అయింది. Both have, India and Pakistan both have attended for all the 3 councils, and yet we also formed different military exercises also, that you need to understand. Fine. So apart from that, main goals we have already discussed. Yes, so because of this belt and road initiative and this terrorism and radicalization which I have already told you, and these countries are not part of NATO, ivanni valla veetni anti west anadu oka allegation anamata veeti meeda. Okay, so that you need to understand. Rest of that you can just go through this article. Yes, nothing much, you can just go through this article. That's it for today. We'll meet again in tomorrow's session. Thank you for the session. We'll meet again. Good afternoon.